భారతదేశంలో ఉన్నటువంటి యూత్ అంతా కలిసి వచ్చి ఈ కాక్రోచ్ పార్టీకి సపోర్ట్ ఇస్తున్నారు. మనతో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. అసలు ఎందుకు వచ్చింది ఈ కాక్రోచ్ పార్టీ? నిజంగానే వాళ్ళు ఈ అన్యాయం మీద యుద్ధం చేస్తారా? ఎట్లా ఈ కాక్రోచ్ పార్టీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? వాస్తవానికి గత కొన్ని రోజులుగా ఈ దేశవ్యాప్తంగా కాక్రోచ్ పార్టీ అనేది సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతా ఉన్నది. మేము కూడా విద్యార్థులుగా యూత్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో ప్రధానమంత్రి 12 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 89 సార్లు ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఎగ్జామ్స్ పేపర్ లీక్ అయింది. అందులో భాగంగా మొన్న నీట్ పేపర్ లీక్ అయింది. దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు నీట్ పేపర్ వల్ల అనేక ఇబ్బందులు పడి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈరోజు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి సందర్భాలు అన్నీ చూసిన తర్వాత కాక్రోచ్ పార్టీ అనే ఒక ఏదైతే ఉందో వాళ్ళు ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఈ దేశంలో ఏం జరుగుతుంది, యువత ఎటుపోతుంది, విద్యార్థులు ఏమవుతా ఉన్నారు, వాళ్ళు కష్టపడి చదివిన చదువుకు విలువ లేకపోతుందనే ఒక మంచి ఉద్దేశంతో కాక్రోచ్ పార్టీ అనేది పెట్టి వాళ్ళు మంచి డిమాండ్స్ ఈరోజు ఈ ప్రభుత్వాల ముందు ఉంచినారు. దాన్ని నిజంగా మేము విద్యార్థులుగా స్వాగతిస్తూ ఉన్నాం. వాళ్ళు ఏవైతే 5 పాయింట్స్ ప్రధానంగా ఒక 5 డిమాండ్లు పెట్టారో 5 డిమాండ్లు కూడా ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఈ దేశంలో ఉండే యువత కానీ ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ ఉపయోగకరంగా ఉన్నాయి. ఖచ్చితంగా కాక్రోచ్ లాంటి పార్టీలు వస్తాయి. ఈ ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా ప్రశ్నించే గొంతులను కాపాడుకోవాలనేదే మా ఉద్దేశం. ఎలాంటి డిమాండ్స్ తో ముందుకు వచ్చింది కాక్రోచ్ పార్టీ? ఇప్పుడు ప్రధానంగా కాక్రోచ్ పార్టీ ఒక డిమాండ్ పెట్టింది. అంటే చీఫ్ జస్టిస్ గా ఎవరైతే పనిచేసారో వాళ్ళకి ఎలాంటి పదవులు ఇవ్వద్దు, లోక్సభ రాజ్యసభ లాంటివి ఇవ్వద్దు. ఇంకోటి ఏదంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు పోతారో దాదాపు వాళ్ళకి 20-25 సంవత్సరాలుగా వాళ్ళకి ఎలాంటి పోటీ చేసే అవకాశం ఇవ్వద్దు. అదేవిధంగా మహిళలకు 50% రిజర్వేషన్లు ఉండాలి, చట్టసభలలో ఉండాలి అనే డిమాండ్స్ ఉన్నాయి. విద్యార్థులకు కావాల్సిన డిమాండ్స్ కూడా మరికొన్ని పెట్టడం వంటిది. ఇవన్నీ కూడా చాలా మంచి డిమాండ్స్. ఈ దేశం బాగుపడాలన్నా, ఈ దేశంలో మహిళలకు న్యాయం జరగాలన్నా, ఈ దేశంలో జరుగుతున్న అవినీతి అంతమవ్వాలన్నా ఈ డిమాండ్స్ అనేది ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటాయని మేము భావిస్తా ఉన్నాం. నిజంగా ఈరోజు ఒక 30 సంవత్సరాల యువకుడు తను ఎవరైతే ఈ దేశాన్ని ప్రశ్నిస్తా ఉన్నాడు, ఈ దేశ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాడు. దాదాపు తను పెట్టిన పార్టీ 24-48 గంటల్లో దాదాపు 120 సార్లు ఈ ప్రభుత్వం హైక్ చేసింది. అయినా కానీ ఎవరికి భయపడకుండా ఈ దేశాన్ని కాపాడుతా, ఈ దేశంలో ఉన్న యువతను కాపాడుతా, విద్యార్థులకు భవిష్యత్తు అవసరం అనే ఒక మంచి ఉద్దేశంతో కాక్రోచ్ పార్టీ వస్తుంది. మొన్న ఢిల్లీలో కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళు మూమెంట్ చేయడం జరిగింది. అక్కడ ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్స్ అన్ని కూడా నెరవేరాలి. వాళ్ళు అల్టిమేట్ గా ఈ దేశ ప్రధానికి ఒక టైం లైన్ ఇచ్చారు. అంటే ధర్మేంద్ర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయనను ఎమ్మడే రాజీనామా చేయకపోతే ఈ మూమెంట్ అనేది ఈ ఢిల్లీ కేంద్రంగానే కాదు ఈ దేశంలో ప్రతి గల్లీ కూడా విస్తరిస్తారని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ కాంగ్రెస్ పార్టీ మాలాంటి యువత కూడా విద్యార్థులు కూడా ఖచ్చితంగా మద్దతు ప్రకటిస్తాం. దాదాపు నీట్ పేపర్ ఇప్పటికి చాలా సార్లు లీక్ అవడం జరిగింది. ఎందుకు ఈ పేపర్ లీక్ ఆపడం జరగట్లేదు సెంట్రల్ గవర్నమెంట్? ప్రధానంగా నీటి పేపర్ లీక్ వెనకాల బీజేపీ ప్రభుత్వం ఉంది. మీరు చూడండి లాస్ట్ టైం పేపర్ కూడా అదేది మన నార్త్ సైడే లీక్ అయింది. ఇప్పుడు ప్రధానంగా రాజస్థాన్ కేంద్రంగా రాజస్థాన్లో బీజేపీ ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి పెద్దలు, అక్కడ ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళలో ఖచ్చితంగా అందులో పాత్ర ఉందని ఇప్పటికే చాలా మీడియాలో చాలా అక్కడున్న నాయకులు కూడా చెప్తా ఉన్నారు. కేవలము బీజేపీ ప్రభుత్వము వాళ్ళకు అనుకూలంగా ఉండే విద్యార్థులకు, వాళ్ళకు అనుకూలంగా ఉండే నాయకులకు కొంతమంది పేపర్ లీక్ చేసి వాళ్ళను పైకి తేవడంలో భాగంగానే ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాకనే ఇలాంటి లీకులు జరుగుతూ ఉన్నాయి. నిజంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చాలా గొప్పలు చెప్తా ఉంది. ఈ దేశాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అది క్యూబా లాంటి దేశాలను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు క్యూబాలో వైద్య రంగంలో అన్ని ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. క్యూబాలో ఏ రకంగా ఉంది, భారతదేశంలో ఏ రకంగా ఉంది. ఈరోజు ఈ 23 లక్షల మంది విద్యార్థులు రేపు భవిష్యత్తు డాక్టర్లు. వాళ్ళందరూ కూడా ఈ సమాజానికి ఈ దేశానికి సేవ చేసే డాక్టర్లనే నువ్వు కల్తీ చేస్తా ఉన్నావంటే ఈరోజు దేశం ఏం బాగుపడుతుందో ఒకసారి నరేంద్ర మోడీ అదేవిధంగా ఈ బీజేపీ ప్రభుత్వానికి భజన వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఒక స్టూడెంట్ గా మీరు చెప్పండి, కాక్రోచ్ పార్టీ రాజకీయంగా నిలబడుతుందా? రాజకీయంగా నిలబడుతున్నది. మా జంజీకి ఒక సపోర్ట్గా ఒక జంజీ ఉద్యమంలో అది ముందుకు వస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం. రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక జంజీ ఉద్యమంలో మా విద్యార్థులకు విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మాకు దేశంలో ఒక స్టూడెంట్స్కి ఒక ప్రొటెక్షన్ అనేది ఉండాలని చెప్పి మాకు ఒక మంచి స్థాయి నిర్మించాలని చెప్పి ఒక జంజీ ఉద్యమంలో కాక్రోచ్ పార్టీకి మేము ముందుకు పోతామని చెప్పి కోరుకుంటున్నాం. నిజంగా యూత్ ఒక పార్టీ రావాలని అనుకుంటున్నారా? పార్టీ ఇప్పుడు దేశ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని పార్టీ పరంగానైనా పార్టీ లేకుండానైనా దేశ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి మేము అనుకుంటున్నాము.
ఎట్లా మరి నిలబడుతుందా కాక్రోచ్ పార్టీ? నిలబడుతుంది, ఖచ్చితంగా నిలబడుతుంది. విద్యార్థుల కోసం, ఈ విద్యార్థులకు ఉద్యోగాలు, విద్య ఉండాలని చెప్పి ఈ రాజకీయాలు చేసే ఈ అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా నిలబడుతుందని అనుకున్నా. ఈ దోపిడీ, ఈ అవినీతి అక్రమాలు ఉన్న రోజులు ఈ కాక్రోచ్ పార్టీ ఉంటుంది. జంజీలు దానికి మద్దతుగా ఉంటారు. కాక్రోచ్ పార్టీ రాజకీయంగా నిలబడుతుందా? అది రాజకీయంగా నిలబడకపోయినా దేశంలో ఉన్న యువతను మాత్రం కూడగట్టే ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ చేసింది, మనం చూసినాం. నిన్న జంతర్ మంతర్ దగ్గర జరిగిన పెద్ద పోరాట ధర్నాను కూడా చూసినాం. దానికి ఎంతో మంది సంబంధం లేని వాళ్ళు కూడా, యువత, విద్యార్థులు ప్రతి ఒక్కరు దానికి సపోర్ట్ చేయడం కూడా చూసినాం. కానీ ఈ దేశానికి ప్రధానమంత్రి లేకపోవడం వల్ల, అంటే ఇండియాకి ప్రధానమంత్రి లేకపోవడం వల్ల ఈరోజు నిత్యావసర పరిస్థితులు, నిత్యావసర ధరలు అన్నీ పెరుగుతున్నాయి. వాటిని తగ్గించడానికి కూడా ప్రయత్నం చేయరు. ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు 54 లక్షల కోట్లు అప్పున్నది, అంటే 70 సంవత్సరాల కాలంలో. ఇప్పుడు ఈ 12 సంవత్సరాల కాలంలో 200 లక్షల కోట్లకు పైగా అప్పు చేసినారు. ఇవన్నీ ఎక్కడ పెట్టిరండి? అదాని అంబానికి పెట్టిండు. ఆయన మొత్తం దేశాలు ఎవరి కోసం తిరిగినా? అదాని అంబానీ కోసం. మరి ఈ దేశంలో ఉన్న ప్రజలు ఎక్కడ పోవాలండి? యూత్ ఎక్కడ పోవాలి? విద్యార్థులు ఎక్కడ పోవాలి? రైతులు ఎక్కడ పోవాలి? శ్రామికులు ఎక్కడ పోవాలి? వీళ్ళందరి గురించి ఆలోచించాలి కదా. అంటే ఇప్పుడు ఈ దేశానికి ప్రధానమంత్రి లేనట్టే కదా. ఎవడో పక్క దేశం వాడు చెప్తే ఈ దేశంలో ఉన్న ప్రజలు నడవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దానికి కారణం ఎవరు అనేది కూడా ఆలోచించాలి. ఈ రోజు ప్రజలు కూడా ఇటువంటి విషయాల పట్ల చూసి చూడనట్టు ఉండేట కన్నా, ఇట్లాంటి జరుగుతున్నప్పుడు వీటిపైన ఉద్యమించడం కూడా సెల్ఫ్గా మనం రాకపోతే మన పైన ఒకటి తొక్కుతూనే ఉంటాడు, మనం అణుగుతూనే ఉంటాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల పైన మనం ఉద్యమాలు చేస్తూనే ఉండాలి, పోరాటాలు చేస్తూనే ఉండాలి, ప్రజల చైతన్యం చేస్తూనే ఉండాలి. కాక్రోచ్ పార్టీ ఎట్లా సోషల్ మీడియా ఇంపాక్ట్తో వచ్చిందంటారా? నిజంగానే యూత్లో ఉన్నటువంటి ఆవేదనతోనే బయటకు వచ్చారా వీళ్ళందరూ జంతర్ మంతర్ ధర్నా దగ్గర? అవును మేడం, ఈ దేశంలో గత 12 సంవత్సరాలుగా ఉన్న పాలన చూసిన తర్వాత ఈ దేశానికి అసమర్థ పాలకులు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఉచ్చగాల రాజ్యంలో మేము బతకలేము రా, బిచ్చగాలలాగా అవుతున్నామని చెప్పి వాళ్ళ లోపల ఒక స్పార్క్ మొదలైంది. అటువంటి తరుణంలోనే మన చీఫ్ జస్టిస్ గారు కాక్రోచ్, అంటే ఆ పదం మొత్తం పక్కన పెడితే కాక్రోచ్ అనడం ఈ వీళ్ళ లోపల రగులుతున్న మంటకి ఆజ్యం పోసినట్టుగా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఆన్లైన్లో పెట్టిన దానికి దేశంలో దేనికి లేనంతగా దీనికి 2 కోట్లకు పైగా వ్యూవర్స్ వచ్చినారు, దాని ఫాలోవర్స్ వచ్చారు. దాన్ని బట్టి అర్థం చేసుకునేది ఏంటంటే ఈ దేశంలో ఉన్న యువత, విద్యార్థులకు కూడా సమాజం పట్ల అవగాహన ఉన్నది. వారు ఇటువంటి జరుగుతున్నప్పుడు చూసుకుంటూ కూడా ఉండరు, వీటిపైన ఉద్యమిస్తారని కూడా ఈ చక్కటి నిదర్శనం మనందరికీ. ఇప్పుడు ఈ దేశంలో ఒకవేళ వీళ్ళకి చేత కాకపోతే ప్రధానమంత్రిని లేదా మంత్రిత్వ శాఖ, యూనియన్ మినిస్టర్ మొత్తం మా విద్యార్థులకు ఇవ్వమనండి. ఎవరెవరికి ఏం కావాలో చదువుకున్నోడు, విద్యార్థులకు సంబంధించి చదువుకున్న వాళ్ళని పెడతాం, వైద్యానికి సంబంధించి డాక్టర్లను పెడతాం, దేనికి కావాలో దానికి సంబంధించిన వాళ్ళకు, ఆ అర్హతలు ఉన్న వాళ్ళకు మేము పెడతాం. ఇప్పుడు యూనియన్ మినిస్ట్రీ కానీ లేదంటే ఈ దేశంలో బీజేపీ కానీ చెప్పుకుంటున్న వాళ్ళు కానీ చదువు రాని వాళ్ళు ఉన్నారు, అంతా వాళ్ళకి ఎవరిని చదువు రాదు. మరి ఇప్పుడు ఇవి ఎట్లా పెరిగినాయంటే నిర్మలా సీతారామన్ గారు ఒక మాట అంటున్నారండి, రూపాయి వాల్యూ పడిపోయిందంటే మన వాల్యూ పడిపోలే, వాళ్ళ పైసలు పెరుగుతున్నాయి అంటున్నారు. ఇది ఒక సినిమాలో ఏం చెప్తారంటే, ఏమన్నా ఇంత తొందర వచ్చినా అంటే నా తొందర కాలే, మీదే లేట్ అయింది అని చెప్తారు. సేమ్ ఇట్లా చెప్తున్నారు ముచ్చట. చదువుకుంటే వీళ్ళకి విషయాలు తెలుస్తాయి, దాని వెనకాల ఉన్న లొసుగులు తెలుస్తాయి. ఉత్తగానే ప్రజలను పిచ్చోళ్ళు అనుకొని ఇటువంటి కామెంట్లు చేస్తే ఎవరు ఊరుకోరు. దీనికి నిదర్శనం ఇప్పుడు కాక్రోచ్ అనేది కూడా ఒకటి ఉన్నది. కాబట్టి మేము ఈ సందర్భంగా ఒకటే ఇన్సిస్ట్ చేస్తున్నాం, ప్రజలకి, ఈ దేశంలో ఉన్న ప్రజలకి, ప్రతి ఒక్కరు శ్రామికులు కానీ, రైతులు కానీ, విద్యార్థులు కానీ, యువత కానీ అందరికీ నిత్యావసర పరిస్థితులలో ఆ సరుకులన్నీ కూడా అందుబాటులో ఉంచాలని మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఈ గ్యాస్, పెట్రోల్ రేట్లు కూడా తగ్గించాలి. ఆటో కార్మికులకు ఎంత దారుణమైన పరిస్థితులు ఇప్పుడు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఈ దేశంలో వాళ్ళు ఇంటికి కూడా పోవట్లేరు, మొత్తం పెట్రోల్ బంకులలోనే ఆటోలు పెట్టుకొని లైన్లు పడిగాపులు కాస్తున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం ఈ దేశంలో. కాబట్టి ఇటువంటి వాటిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.